ఉమ్. ఆ, వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, బీజేపీ స్క్రిప్ట్ అనేది పక్కన పెడదాం. ఇందాక లక్ష్మణరావు గారు ఏదో మాట్లాడారు, అక్కడ తెలుగుదేశం ప్రతినిధి కూర్చున్నారు సిగ్గుండాలని చెప్పేసి. ఇందాక దానికి మన అనలిస్ట్ గారు కౌంటర్ ఇచ్చారు. నేను దాని గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. అటువంటి బూతులు మాట్లాడినందుకే వాళ్ళని ఎక్కడ కూర్చొని పెట్టాలో అక్కడ కూర్చొని పెట్టారు. దేవుడి స్క్రిప్ట్ 11 వరకు వచ్చింది. వాడు గత నాయకుడు అనేవాడు కదా, దేవుడి స్క్రిప్ట్ అని. ఆ స్క్రిప్ట్ 11కు పరిమితమైంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇక బీజేపీ స్క్రిప్ట్ సత్యాన్ గారు, మీకు సమ్ కనెక్టివిటీ ఇష్యూ ఉందండి. గురించి అనలిస్ట్ గారు చెప్తున్నప్పుడు దానికి ఆయనకు ఉన్నటువంటి ఒకసారి బాగుంది సార్. గద్దర్ గారి గురించి మాట్లాడారు. గద్దర్ గారి గురించి బీజేపీ స్క్రిప్ట్ వాల్సినటువంటి అవసరం లేదు కదా. పెరియార్ గారి గురించి మాట్లాడారు. అన్ని భాషల గురించి మాట్లాడారు. అక్కడ మాట్లాడే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ క్లియర్ గా కనబడ్డాయి ఈ సభలో. ఎందుకంటే నేను కూడా అక్కడక్కడ ఈయన ఫస్ట్ బహుజన సమాజ్ పార్టీలో ప్రయాణం చేయాలనుకున్నాడు. తర్వాత అభ్యుదయవాది కొంత ప్రయాణం చేయాలనుకున్నాడు. ఇవన్నీ కూడా 11 సంవత్సరాల కాల పరిమితి పట్టి మెచ్యూరిటీ లెవెల్స్కి వచ్చి రైట్, సమ్ కనెక్టివిటీ ఇష్యూ ఉందండి. నేను ఆయన ప్రసంగాన్ని ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయికి వచ్చి డిప్యూటీ సీఎంగా ఎదిగి బీజేపీ అజెండా తీసుకెళ్ళడమే మెచ్యూరిటీ. లక్ష్మణ్ గారు ఆగండి, ఆయన మాట్లాడండి. లక్ష్మణ్ ఆగు. ఆయన ఆ స్థాయికి వెళ్ళి 21 మందిని నిలబెట్టి 21 మందిని నెగ్గించి 21 మంది ఎమ్మెల్యేలు నెగ్గించి ఇద్దరు ఎంపీలు నెగ్గించి ఏ పార్టీకి సాధ్యం కాలేదు భారతదేశ చరిత్రలో. ఇది మొట్టమొదటిసారి ఆ లెవెల్స్ ఆయన దాటాడు. ఎన్నో ఈయన అన్నట్టు అంబేద్కర్ వాదాన్ని టచ్ చేశాడు. నేను ఆయన తెలంగాణలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడాడు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిణామాల గురించి మాట్లాడాడు. ఎంత మెచ్యూరిటీ లెవెల్ గా ఆయన ఆలోచించి మాట్లాడాడు ఒక్కసారి రేగ లక్ష్మణ్ గారు అర్థం చేసుకోవాలి. రైట్, కాంగ్రెస్ నాయకులు షేక్ సైదా మాట్లాడతారు. సైదా గారు, చాలా పాయింట్స్ ఆయన టచ్ చేశారండి. ఎందుకంటే అర్థం చేసుకోకపోతే సత్యాన్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర కనెక్టివిటీ ఇష్యూ ఉంది, ఒక మాట దాన్ని చూసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. సైదా గారు, నిన్న చాలా అంశాలు, గుజరాత్ మారణకాండ, అలాగే పాకిస్తాన్లో దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో 12% ఉన్న హిందువుల సంఖ్య 1% పడిపోవటం, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, అన్నీ వర్షంపడి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే తమిళనాడులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో విపరీతం ఏది హిందీ మీద ఒక ద్వేషభావన పెంచే కార్యక్రమం, వాటన్నిటి మీద బహుభాషా విధానం. భాషలు ఎక్కువ నేర్చుకుంటే తప్పేం లేదు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట రాష్ట్రాలకి బయట దేశాలకు వెళ్ళినప్పుడు పనికి వస్తాయి. సో వాటి మీద ఎక్కువగా ఏంటంటే నేషనల్ పర్స్పెక్టివ్లోనే ఒక జాతీయ భావనతోనే ఆయన మాట్లాడారు. సో కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఇవన్నీ కంటగింపుగా ఉండే పరిణామాలే, అవి మాట్లాడకూడదు కదా. మరి మీకు ఎలా అనిపిస్తుంది సైదా గారు? వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చరిష్మా గల నాయకుడు, ఒక స్టార్ డమ్ తేడాలే. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి మాటలు ప్రజల్లోకి వెళ్తాయి. ప్రజలు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతారు. స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు, రైతాంగ ఆత్మహత్యల గురించి మాట్లాడినా, లేకపోతే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడినా, లేకపోతే పేదల హక్కుల సాగు గురించి మాట్లాడినా, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మాట్లాడినా, లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినా, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యత్యాసాల గురించి మాట్లాడినా, లేకపోతే కులానికి సంబంధించినటువంటి కుమ్ములాట్ల గురించి మాట్లాడినా, మత విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడితే చాలా బాగుండేది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆరాధించేటువంటి లక్షలాది మంది యువత ఈరోజు మాట్లాడేటువంటి తీరు మీద చర్చించుకుంటా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ఉలిక్కిపడవచ్చు, వాళ్ళ కూటమిలో భాగస్వామ్యం కాదు. కానీ జగడం సత్యనారాయణ గారు మాత్రం ఆయన బ్రహ్మాండంగా పోతున్నారు, మాకు బాధ లేదు. అలాగే
వాసులు ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఏదైతే పొలిటికల్ అనలిస్ట్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కూడా ఆయన విధానాలను స్పర్శిస్తూ మాట్లాడతారు. ఎక్కడంటే ఇక్కడ మతం కాదు, హిందువా క్రైస్తవ ముస్లిం అనేది కాదు, మనందరం భారతీయులము, వీఆర్ ఇండియన్స్ అనేటువంటి భావంతో మనం ఎలా ఆలోచన. ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్లు గొడవలు పెట్టుకుంటే మన స్వాతంత్రం వచ్చేది కాదు, ఇన్ని సంవత్సరాలు మనం కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాదు. ఎందుకు మరి ఈ యొక్క 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచే ఈ మతమోదీ ఈ దేశంలో పెరిగిపోతా ఉంది? ఎందుకు కులాల పేరుతో కుమ్ములాట జరుగుతా